హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. మీ అందరికీ తెలుసు, దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చినట్టయితే షేర్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా ఈ నా వీడియోస్ మీ ద్వారా మీకు నచ్చినట్టయితే కనుక మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. అలాగే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్గా జనసేన పార్టీ నుంచి ఒక కీలకమైనటువంటి సందేశం అనొచ్చు, హెచ్చరిక అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, ఒక కీలకమైనటువంటి లెటర్ రిలీజ్ అయింది. దాంట్లో సారాంశం మనం క్లియర్గా చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులతో, నాయకులతో పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ లెటర్లో పొందుపరిచినటువంటిది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జన సైనికుల్ని, వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, రేపు ఎమ్మెల్యేలుగా లేకపోతే ప్రజాప్రతినిధులుగా కావాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించినట్టుగా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా మాట్లాడుకుందాం దీని గురించి. కొంచెం లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే చాలా క్లియర్గా దీంట్లో ఉన్నటువంటి విషయాలు చెప్తాను. కొంతమంది వ్యక్తులు జనసేన పార్టీ మీద విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేశారు, చేస్తున్నారు, చేస్తానే ఉంటారు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ ఈ దేశం మీద, ఈ రాష్ట్రం మీద అంత గొప్పగా ఉంది కాబట్టి. అలాంటి నాయకుడు వస్తే ఏదో మంచి జరుగుతుంది డెఫినెట్గా. వేరే మనకి అంటే దాచుకోవడానికి అలవాటు పడిపోయినటువంటి ప్రస్తుత సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి, అలాంటి రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా చేస్తున్నారు కాబట్టి, ఆయన మీద ఏదో ఒక రకంగా ఆయన పార్టీని తగ్గించాలనేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేస్తుంటారు, చేస్తానే ఉంటారు. ఇంకా ఎక్కువగానే పెరుగుతుంది తప్ప తగ్గేదే లేదన్నట్టుగా ఉంటుంది. అలాగే దీంట్లో కూడా కొన్ని అంశాలు చాలా క్లియర్గా చెప్పారు. వ్యక్తిగత అభిప్రాయాలతో కొంతమంది వాళ్ళ ఆర్థిక లావాదేవీలతో గొడవలు పడినా కూడా, వాళ్ళ ఆర్థిక లావాదేవీల గురించి ఏదన్నా ఇష్యూ జరిగితే అది పార్టీకి ఆపాదించడం కావచ్చు, లేదా ఏదన్నా ఒక వివాహేతర సంబంధాల గురించి కొంతమంది ఏదన్నా ఇష్యూస్ జరిగితే దానిని కూడా, అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని కూడా తీసుకుని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో జరిగినటువంటి ఇష్యూస్ని కూడా తీసుకుని జనసేన పార్టీకి ఆపాదించాలని, ఆయన పార్టీని తగ్గించాలని, కులాల మధ్య తీసుకొచ్చి కులాల పేరుతో మన పార్టీకి ఏదో ఒక విధంగా అంటకట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అనమాట. ఇవి జరిగాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు 2014లో పెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జరిగాయి. ఇంకా రేపొద్దున ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మేల్కొని చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ లెటర్ సారాంశం అనుకోవచ్చు. దీనికి సంబంధించి కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం ఏమేం జరిగాయని. పిఠాపురం గురించి మాట్లాడుకుందాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారనుకున్నప్పుడు కులాల మధ్య కుంపట్లు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు, మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, కుటుంబాల మధ్య గొడవలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారు లోకల్ కాదు నాన్ లోకల్ అనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక చిన్న పిల్లలు స్కూల్లో 6వ తరగతి 5వ తరగతి 10 ఏళ్ళు 15 12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు స్కూల్లో కొట్టుకుంటే దానికి కులాల్ని ఆపాదించి కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నారు అని చెప్పి అది కూడా తీసుకొచ్చి జనసేనకు సంబంధించి అంటగట్టడం అనే ప్రయత్నం కూడా ఎవరు ప్రశ్న అనేటువంటి పిచ్చి యూట్యూబ్ ఛానల్లో ఒకటి ఉంటాడు, పుండాకూర కాదు ఆడొకడు, అదే పని కుట్రలు చేస్తూనే ఉంటాడు. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ కులం మతం పేరేటువంటి దాని మీద జరిగినా అక్కడ అతను వాలిపోయి ఇది జనసేన చేసిందే, ఇది పవన్ కళ్యాణ్ చేసిందే, పవన్ కళ్యాణే వీళ్ళని రెచ్చగొట్టేశాడు, అందుకే జరిగింది అనేటువంటి ఒక నెగిటివ్ ఇదిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తను చేసుకుంటూ వచ్చాడు. ఇంకా అది చేస్తానే ఉంటాడు, ఎక్స్ట్రీమ్గా వెళ్తానే ఉంటాడు. తనకి ఎందుకంటే మంచి బల్క్ బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కూడా ప్రత్యేకంగా స్పందిస్తూ ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే కొంతమంది ఎంపీల మీద వాళ్ళు బెట్టింగ్ యాప్ల్లో ఇలా వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారని, వాళ్ళ వ్యాపారాలకి సంబంధించినటువంటి దాంతో జనసేన పార్టీకి, జనసేన నాయకుడికి, జనసేన పార్టీకి సంబంధం ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కూడా ఉన్నాయి. అవన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఇంకొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక పేర్లు అనవసరం లేదు కానీ కొంతమంది ఎమ్మెల్యేలు పేకాట క్లబ్లు అని ఇంకొకటి ఉన్నాయి, 100 కోట్లు చేసేసారని చెప్పేసి, అవి ఆయన ఏదో దోచేసుకున్నాడని చెప్పేసి వాటి గురించి కూడా. అలాగే ఇంకొక ఎమ్మెల్యేకి సంబంధించి అతను ఒక వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని చెప్పి ఆ వీడియోలు, వాట్సాప్ స్టేటస్లు ఇవి వచ్చాయని చెప్పేసి దాని మీద ఇంకొక నాయకుడు ఒక వేరే అమ్మాయితో ఉన్నటువంటి వ్యక్తిగత వివాహేతర సంబంధాల గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు.
అతను వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో మాట్లాడినప్పుడు అతను కూడా జనసేన పార్టీయే కావాలనే తీసుకొచ్చింది, వాళ్ళందరూ ఇంతే, ఇలాగే ఉంటది, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇంతే, ఇది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ దృష్ట్యా చాలా జరుగుతాయి. అలాగే కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు సృష్టించే విధంగా, లోకల్ గా ఉండేటువంటి లీడర్, నియోజకవర్గాల వారిగా ఉండేటువంటి లీడర్స్ మధ్యలో గ్యాప్లు సృష్టించే విధంగా, కొట్లాటలు, ఘర్షణలు చేసుకునేటువంటి విధంగా అవన్నీ కూడా చేసేటువంటి అన్నీ జరిగాయి, జరుగుతాయి. ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా నిన్న ఒక పాదయాత్ర నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెడతానని చెప్పారు. దీంతో ఇంకా ఎక్కువగా భయపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అంత గొప్పది కాబట్టి. తండ్రి పేరు చెప్పుకోవచ్చు, లేదంటే బాబాయ్ గొడ్డలపోటు కావచ్చు, గులకరాయి కావచ్చు, కోడికత్తి కావచ్చు, తల్లిని చెల్లిని బయటకు గెంటేసినటువంటి విధానం కావచ్చు, ఎన్నో గంజాయి, లేదంటే ఇంకొక బ్యాచ్, రౌడీ షీటర్ల బ్యాచ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నిటి దృష్టిలో పెట్టుకుని ఆయన పాదయాత్రకు వస్తున్నారంటే డెఫినెట్ గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా జనసేన పార్టీయే ఉంటుంది. జనసేననే ఆయన టార్గెట్. ఆయన వాళ్ళ నాయకుల మాటల్లో, ఆయన మాటల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు తలవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఏదో ఆ పార్టీయే లేదు అంటానే ఉంటారు, కానీ లోపల మాత్రం మేము అంటలేదు అంటే మేము టార్గెట్ చేసేది ఆ పార్టీనే. ఎందుకంటే మాకు ఈ పరిస్థితికి, ఇంత దిగజారిపోయేటువంటి పరిస్థితికి, మమ్మల్ని దాచుకోవడానికి అవకాశం లేకుండా చేసినటువంటి పరిస్థితికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారే. అధాపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి మరి అంత డేర్ అండ్ డాషింగ్ గా కొట్టినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఇంకొక వేరే పార్టీలో కూడా లేరు. అసలు నిజంగా చెప్పాలంటే కొంతమంది భయపడిపోయారు కూడా. కూటమిలో ఉండేటువంటి మిగతా పార్టీలు నాయకులు కూడా ఏంటి అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, అంత ధైర్యం ఏంటి ఈయనకి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కాబట్టి, అలాంటి వ్యక్తిని ఇలా కొట్టాలి కాబట్టి ఆయన అలా కుంభస్థలం కొట్టాలనుకున్నారు, అధాపాదాలను తొక్కాలనుకున్నారు. అది ఏ రకంగా కొట్టారో మనం చూసాం. అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికారం పోయినటువంటి బాధలో ఉన్నారు, మళ్ళీ జైలుకు వెళ్ళిపోతాననేటువంటి భయంలో ఉన్నారు. ఇంకా ఆయన గనక రోడ్డు మీద దిగితే ఎలాంటివి చేస్తారో మనం ఆలోచించండి. రప్ప అనుకుంటే ఇష్టానుసారం ఫ్లెక్సీలు పెట్టి ఈ రకంగానే ఆయన ప్రెస్ మీట్లోనూ నాయకులు ఎక్కడ చూసినా అదే సారి దీన్ని తీసుకెళ్తున్నారంటే జనాల మధ్యలోకి వస్తే ఏం చేస్తారో, ఎలాంటి అలజడులు సృష్టిస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కార్ల కింద వేసి ఆ బ్యాజ్ తొక్కించుకున్నటువంటి పరిస్థితులే మనం చూసాం. అలాంటివి మరి మనం ఊహించుకోవడానికి కూడా భయం వేస్తుంది. సో ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఉంటాయి, వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. ముద్దులు ముచ్చట్లతో ఎంటర్టైన్ చేయటమే కాదు, అంతకు మించి యాక్షన్ సీన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం చేసుకుంటారు. అలాగే ఇంటర్నల్ గా ఎవరెవరు పర్సనల్ గా ఎవరెవరు దొరుకుతారా, జనసేన పార్టీయా, వీళ్ళ అనేది జనసేన పార్టీ నుంచి ఎక్కువగా టార్గెట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీకి ఇద్దరు శత్రువులుగా ఉంటారు. ఒకళ్ళు అధికార పార్టీలో ఉండి ఇప్పుడు కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా క్లియర్ గా ఫలానా వ్యక్తి వస్తే కనుక, నేను ఈ సీట్ ఇస్తే కనుక, ఇతని ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఇతని ఎమ్మెల్యేగా నిలదొక్కుంటే మళ్ళీ నాకు సీట్ వచ్చే పరిస్థితి ఉన్నది, సో ఇతన్ని మనం బ్యాడ్ గా చేయాలని కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అలాగే వైఎస్ఆర్సీపీ రెడీగా కాచుకుని ఉంటుంది ప్రతిపక్షం కాబట్టి. సో వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు జనసేన పార్టీని టార్గెట్ చేస్తారు. సో అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు ఒకవైపు నుంచే కాదు, టీడీపీకో లేదంటే వైసీపీకో, అటు టీడీపీయో ఇటు ఇక్కడి నుంచే ఉంటది. బట్ జనసేనకి మాత్రం రెండు వైపుల నుంచి శత్రువులు ఉన్నారు. అది జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ప్రతి చిన్న కార్యకర్త, ప్రతి జన సైనికురాలు కూడా ఆచి తూచి మీరు ఏదైనా సరే, ఎవరైనా ప్రలోభాలు పెట్టినా, ఎవరైనా ఆకర్షించేటువంటి మభ్య పెట్టే ప్రయత్నం చేసిన, ఆడవాళ్ల రూపంలో లేదంటే డబ్బు రూపంలో ఇంకొక రూపంలో ఏదైనా చేయొచ్చు, ఏ రకమైనటువంటి ప్లాన్లైనా చేయొచ్చు. ఇరుక్కున్నారా, మీ రాజకీయ జీవితం అక్కడతో సర్వనాశనం చేసేయడానికి, భూస్థాపితం చేసేయడానికే ప్లాన్ చేసుకుంటారు. అటు ఇటు కూడా మీకు రెడీగా ఉన్నారని చూసుకోండి.